వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ అబిద. ఈరోజు మనతో పాటు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి పరీక్ష నిపుణులు శ్రీ పాదం సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మా విద్యార్థుల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలాంటి బుక్స్ సజెస్ట్ చేస్తారు, అలాగే మీరు ఏమైనా బుక్స్ రాశారా? చూడండి, చాలా మందికి విద్యార్థుల పుస్తకాలు ఏవి తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉంటారండి. ఎందుకంటే ప్రిపేర్ అవ్వడం ఒక ఈక్వల్ అయితే బుక్స్ ఎంపిక అనేది కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్. బుక్స్ ఎంపిక కూడా చాలా అవసరమేనండి. సో లాంగ్ టైం ఉన్నప్పుడు మాత్రం, అంటే ఒక 4 నుంచి 6 నెలల సమయం ఉన్నప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సార్ మరి టెక్నికల్ కోర్కు సంబంధించింది అయితే వాళ్ళ అకాడమిక్ పుస్తకాలు చదివితే సరిపోతుంది. అంటే డిప్లొమా విద్యార్థులు అయితే డిప్లొమా బుక్స్, బీటెక్ విద్యార్థులు అయితే బీటెక్ బుక్స్, అలాగే గ్రాడ్యుయేట్కి సంబంధించి డిగ్రీ వాళ్ళైతే డిగ్రీ పుస్తకాలు ప్రిపేర్ అయితే సరిపోతుంది. తెలుగు అకాడమీ పుస్తకాలను ఎక్కువ ఫోకస్ చేయాలి. అయితే ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే వర్తింపచేస్తుంది. అంటే ఇలా సమయం ఎక్కువగా ఉన్నప్పుడు 4 నుంచి 6 నెలలు లేదా 6 నుంచి 8 నెలలు ఉన్నప్పుడు మాత్రం ఈ సమయం పనిచేస్తుంది. కానీ చాలా తక్కువ సమయం ఉంటే మాత్రం, అంటే 3 నెలల సమయం ఉన్నప్పుడు మాత్రం కేవలం రన్నింగ్ నోట్స్ల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే పబ్లికేషన్ పుస్తకాలు, ఇప్పుడు నేను క్లాస్లో రన్నింగ్ నోట్స్నే దీన్ని మా పుస్తకంగా రాశానండి, ఇండియన్ జాగ్రఫీ. ఇందులో కేవలం షార్ట్ కట్స్, కీ పాయింట్స్ లాగా షార్ట్ కట్ లాగా మెయింటైన్ చేశామండి. గత ఎస్ఐ ఎగ్జామ్లో నా జాగ్రఫీ బుక్ నుంచి దాదాపు 27 ప్రశ్నలు అడిగాడు. మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి 18 నుంచి 24 ప్రశ్నలు అడిగాడండి. సో అంటే సమయం తక్కువ ఉన్నప్పుడు ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకాలు చదవాలి, సమయం ఎక్కువగా ఉన్నప్పుడు అకాడమిక్ పుస్తకాలు చదవాలి. చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్లోకి ఎన్ని పుస్తకాలు వస్తే అన్ని పుస్తకాలు కొంటున్నారండి. అలా కాకుండా ఎక్కువ పుస్తకాలు తీసుకోకుండా తక్కువ పుస్తకాలని ఎక్కువ సార్లు చదివేటట్టు చేయాలండి. కనీసం ఒక పుస్తకం దాదాపు 8 నుంచి 10 సార్లు చదివేటట్టు ప్రయత్నం చేయాలి. అలాగే పుస్తకాల ఎంపికతో పాటు ఒక రన్నింగ్ నోట్స్, చాలామంది రన్నింగ్ నోట్స్ రాయారండి. ఎందుకంటే 100 సార్లు చదవడం కన్నా 10 సార్లు రాయడం విన్నా, 10 సార్లు రాయడం కన్నా ఒకసారి చూసి వినడం ఎక్కువగా ప్రభావితం చూస్తుంది. సో పుస్తకాల ఎంపిక అన్నప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు, అలాగే ఒక పబ్లికేషన్, ఒక రన్నింగ్ నోట్స్ ఇలాంటి మెయింటైన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తూ నిరంతరం సాధన చేసినట్లయితే విజయం సాధిస్తామని చెప్తున్నామండి. సార్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, మరియు అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటిలో ఎన్ని ఉన్నాయి, ఏది ప్రిపేర్ అవ్వాలి? సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చూసినట్లయితే అయితే చాలామంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయి కనుక చాలామంది ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నవి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. చాలామంది చాలా జిల్లాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు. అయితే దీంట్లో ఏమేమి ఎక్కువ ఉంటాయంటే ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ మరియు జనరల్ నాలెడ్జ్. ఈ 5 సబ్జెక్టులు ఉండడం వల్ల, అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్ ఎక్కువ సబ్జెక్టు నేర్చుకున్నట్లయితే సెంట్రల్ ఎగ్జామ్స్ని ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో అందుకే చాలామంది ఆర్ఆర్బికి ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు సీజీఎల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నవి నెక్స్ట్ వీక్లో. సీజీఎల్ ఎగ్జామ్స్లో అంటే సెంట్రల్ హై లెవెల్ గ్రాడ్యుయేషన్స్ దాంట్లో ఉన్నవి సీజీఎల్ ఎగ్జామ్స్లో కూడా ఉన్నవి. అదే ఎస్ఎస్సి జీడీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఐటీ కానీ ఈ టైప్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీతో పాటు అలాగే బ్యాంకింగ్స్ కూడా చాలానే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే లోకల్ బ్యాంకులు కానీ, సెంట్రల్ బ్యాంకులు కానీ, స్టేట్ బ్యాంకులు కానీ ఎక్కువ నోటిఫికేషన్ జరుగుతున్నాయి. ఈ అన్నిట్లకి ప్రధానమైన మెయిన్ సబ్జెక్టు మ్యాథ్స్, ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, అలాగే రీజనింగ్. ఈ 3తో పాటు ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ జనరల్ స్టడీస్కి, జీకేకు చాలా తక్కువగా జస్ట్ 25% మాత్రమే మార్క్స్ ఇక్కడ అడుగుతున్నారు. 75% ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ నేర్చుకొని మనం అందులో చాలా నిష్టగా ప్రాక్టీస్ చేసినట్లయితే సెంట్రల్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా సాధించుకోవచ్చండి. ఎందుకంటే చాలామంది ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలకి సెంట్రల్ ఎగ్జామ్స్ అంటే అవేర్నెస్ లేకపోవు. ఎందుకంటే స్టేట్ ఎగ్జామ్స్ మీద, అంటే డిఎస్సి కానీ, స్టేట్ కానిస్టేబుల్స్ కానీ, అలాగే స్టేట్ గ్రూప్ 4లు కానీ, గ్రూప్ 2ల మీద ఎక్కువ ఉండేవాళ్ళు. కానీ ఎలక్షన్స్ కోడ్ వల్ల కానీ, క్యాస్ట్ రిజర్వేషన్స్ వల్ల కానీ, లేదా కోర్టుల కేసుల వల్ల కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం, ఒక్కొక్క నోటిఫికేషన్ కొన్ని సంవత్సరాల సమయం, అంటే 3 నుంచి 4 సంవత్సరాల సమయం పడడం, ఇలా లేట్ ప్రాసెస్ అవ్వడం వల్ల
చాలామంది విద్యార్థులు పట్టణ ప్రాంతాలలో కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాల వైపు చదువుతున్నారు. ఎందుకంటే రైల్వేలో గత సంవత్సరంలో రైల్వేలో 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఈ సంవత్సరం ఉన్న 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చాయి రైల్వేలో. సో బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, ఎంబీఏ అయిపోయిన వాళ్ళు కూడా స్టార్టింగ్ అంటే ట్రాక్మెన్, గ్యాంగ్మెన్ పోస్టులు ఉంటాయండి రైల్వేలో. స్టార్టింగ్ పోస్టులు కూడా అంటే బేసిక్ పోస్టులు కూడా ప్రిపేర్ అయినారండి. అంటే ఎగ్జామ్స్ ఉద్యోగాల పైన అంత కాంపిటీషన్స్ ఉన్నది. ఎంపీల్, పిహెచ్డి అయిపోయిన వాళ్ళు కూడా ఒక గ్రూప్ 4 కానీ బేసిక్ రైల్వే జాబ్లో కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో సెంట్రల్ జాబ్లో కూడా ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 3 months, ఎవ్రీ 4 monthsకు 10,000, 20,000, 30,000, 50,000, 60,000, 80,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ వస్తున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రిపేర్ అయితే ఏదైనా ఒక జాబ్ను ఖచ్చితంగా సాధించుకోవచ్చు అండి. సో అన్నిటికీ కామన్ సిలబస్సే కనుక ప్రిపేర్ అవుతూ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వాలకు కూడా ప్రిపేర్ అయితే ఏదైనా ఒక ఉద్యోగం సాధించినట్లయితే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి కూడా చాలా చక్కగా వర్ణించారు సార్. థ్యాంక్ యూ.